So, welcome to Satya Online IAS Academy. మనము సుస్థిరాభివృద్ధి అంటే పర్యావరణము సుస్థిరాభివృద్ధి అనే అంశం పైన మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయత్ సెక్రటరీ లాంటి సంబంధించిన పోటీ పరీక్షలకి ఈ సుస్థిరాభివృద్ధి పర్యాటకము లేదా పర్యావరణము ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ అనేది టాపిక్స్ మనకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో మనకి ఈ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం పైన ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఆ సంబంధించిన భూమిపై ఉండే విభిన్న జాతుల జీవులు, వాటి జన్యువులు, వాటి ఆవాసాల్లో ఉండే వైవిధ్యాన్ని మనం జీవ వైవిధ్యం అని చెప్పేసి అంటాం. అంటే ప్రకృతిలో సహజంగా ఉండే ఈ వైవిధ్యాన్ని మనము జీవ వైవిధ్యంగా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక భౌగోళిక ప్రాంతంలోని మొత్తం జన్యువులు, జాతులు, జీవావరణ వ్యవస్థల మొత్తం సముదాయాన్ని మనము ఒక జీవ వైవిధ్యంగా పిలుస్తాం. సో అలాంటి జీవ వైవిధ్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? జన్యు వైవిధ్యత, జన్యుల మధ్య ఉన్నటువంటి డైవర్సిటీ, జీన్స్ డైవర్సిటీ, జాతుల మధ్య వైవిధ్యత, ఆవరణ వ్యవస్థల పరమైనటువంటి వైవిధ్యత, ఇలా డిఫరెంట్గా డిస్కస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ఈ జీవ వైవిధ్యాన్ని ఆ విధంగా కాపాడే ఉద్దేశం, దాన్ని సంరక్షణ చేసే ఉద్దేశంతోనే మరి 2011-20 దశాబ్దాన్ని ఒక ప్రపంచ జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డెకేడ్ ఆన్ ది బయోడైవర్సిటీ అలాంటి అంశం. సో MAB అంటే యునెస్కో కూడా ఈ మ్యాప్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దానిపైన కూడా డిస్కస్ చేసాం ఈ సెషన్లో. మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ. తర్వాత వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ ది బయోస్ఫియర్ రిజర్వ్స్ జాబితాలో మరి ఇంతవరకు చేరినటువంటి భారతదేశానికి చెందినటువంటి ఒక ఆవరణ వ్యవస్థలు ఏంటి, ఆ జాతీయ పార్కులపై డిస్కస్ చేస్తాం. మరి వన్యజీవుల పరిరక్షణ గురించి దేశంలో వచ్చినటువంటి చట్టాలపైన కానీ, అంతేకాకుండా ప్రపంచంలో వన్యజీవుల వాటి పరిరక్షణ పైన ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలైనటువంటి IUCN కానివ్వండి. IUCN అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ పైన, WWFN అని చెప్పేసి ఒక సంస్థ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ కానీ, సిటీస్ అనే సంస్థ, సిటీస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఫ్లోరా అండ్ ఫౌనా, రామ్సార్ కన్వెన్షన్, ఇలాంటి ఒక విషయాలపైన కూడా మనం డిస్కస్ చేస్తాం. దాంతో పాటు ఎకాలజికల్ హాట్స్పాట్, జీవావరణ సున్నిత ప్రాంతాలు ఏంటి, సునిశ్చిత ప్రాంతాలు, భారతదేశం ఉన్నటువంటి ఈ ఒక 4 జీవావరణ సునిశ్చిత ప్రాంతాలపైన మనం డిస్కస్ చేస్తాం. పశ్చిమ కనుమల నుండి శ్రీలంకలోని ద్వీప సమూహాల మధ్యలో ఉన్నటువంటి ఒక జీవావరణ సునిశ్చిత ప్రాంతం, ఎకాలజికల్ హాట్స్పాట్. హిమాలయాలు, గతంలో తూర్పు హిమాలయాలుగా పిలిచేవారు, హిమాలయాలు అంటున్నారు ఇప్పుడు. అంటే ఆ యొక్క సమాజ సునిశ్చిత ప్రాంతాన్ని, ఇండో బర్మన్ ప్రాంతం, సుందర్ ల్యాండ్స్ ప్రాంతం, ఇవన్నీ కూడా. దాంతో పాటుగా ఈ జీవావరణం పర్యావరణాన్ని కాపాడడానికి, ఆ జంతువులు ఆ విధంగా కాపాడుకోవడానికి భారతదేశంలో అమలవుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలని మనము వాటి సంరక్షణ గురించి, జంతు సంరక్షణ గురించి భారతదేశం అమలవుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలపైన మనం డిస్కస్ చేస్తాం. అందులో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ గిర్ లయన్ అంటే గిర్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి పులులపైన, సింహాలపైన గిర్ లయన్, అండ్ ప్రాజెక్ట్ సీ టర్టల్స్ అండ్ ప్రాజెక్ట్ రెడ్ పాండా. సో ఇలాంటి అంశాలు అనమాట. సో ఇది మనకి జీవ వైవిధ్యం పైన మనం ఈ యొక్క సెషన్ లో డిస్కస్ చేసుకునే కొన్ని అంశాలు. సో ఇలా అడుగుతాడు, జీవ వైవిధ్యం అంటే అనేది మనకు డెఫినేషన్స్ పైన అడగడానికి ఆస్కారం లేదు, కానీ జస్ట్ మనకు అర్థవంతంగా నేర్చుకునే క్రమంలో ఈ భూమిపై ఉండే విభిన్న జాతుల జీవులు, వాటి జన్యువులు, వాటి ఆవాసాల్లో ఉండే ఒక వైవిధ్యాన్ని మనం ఏమంటామంటే జీవ వైవిధ్యం అంటాం. అందుకోసం జన్యు వైవిధ్యం అంటారు, జాతుల వైవిధ్యము, ఆవరణ వ్యవస్థల పరమైన మొత్తం వైవిధ్యాన్ని మనం ఏమంటామంటే జీవ వైవిధ్యంగా పిలుస్తూ ఉంటాం. సో ఇది IUCN సంస్థ ప్రకారం అయితే, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రకారం జీవ వైవిధ్యత అంటే ఒక భౌగోళిక ప్రాంతంలోని మొత్తం జన్యువులు, జాతులు, తర్వాత జీవావరణ వ్యవస్థల సముదాయాన్ని మనం ఎలా పిలుస్తామంటే బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యం అని పిలుస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రకృతిలో సహజంగా ఉండే ఒక వైవిధ్యాన్ని
జీవ వైవిధ్యంగా చెప్పారు. మరి ఇలా జీవ వైవిధ్యం వల్ల మనకి ఏంటంటే పర్యావరణ సమతుల్యత, ప్రకృతి సమతుల్యత, ఆవరణ సమతుల్యత అనేది కాపాడబడుతుంటుంది. అందుకోసమే ఈ జీవవర్ణంలో ఈ సంవత్సరం ఎకాలజీలో ఇలాంటి ఒక ఆవరణ శాస్త్రంలో జీవ వైవిధ్యాన్ని ఆ విధంగా పెంపొందించుకోవడానికి మనకి ఐక్యరాజ్య సమితి 2011 నుండి 2020 ఏదైతే 10 సంవత్సరాల కాలం, దశాబ్ద కాలాన్ని ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. సో మరో అంశం గమనిస్తున్నట్లయితే ప్రతి సంవత్సరం ఈ మే 22 ఎలా జరుపుకుంటామంటే వరల్డ్ బయోడైవర్సిటీ డే, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో అది మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం అన్నమాట. ఇక తర్వాత మనం ఇంకా ఈ జీవ వైవిధ్యం అనే విషయంలో మనం కొన్ని వాటిని డిస్కస్ చేస్తే అసలు వైవిధ్యం అనేది అనేక స్థాయిలో ఉంటుందన్నమాట. అంటే ఒక ఆవాసం లేదా ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండే అనేక రకాల జాతుల మధ్య, అది మొక్కలే కానివ్వండి, జంతువులే కానివ్వండి, సూక్ష్మజీవులు కానివ్వండి, వీటిలో జీవ వైవిధ్యత అనేది ఉంటుంది. దాంతో పాటుగా ఒకే ప్రాంతంలో అనేక రకాల జీవావరణ వ్యవస్థలలో కూడా మనకి వైవిధ్యం అనేది కనబడుతూ ఉంటుంది. వివిధ జాతుల మధ్య ఉన్న సంబంధాలు, వాటి మధ్య ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి అంతర్చర్యల ద్వారా కూడా ఏంటంటే వైవిధ్యత అనేది మనకు కనబడుతుంది. ఒకే జాతికి చెందినటువంటి అనేక జీవుల్లో ఉండే జన్యు వైవిధ్యాలు కూడా ఈ యొక్క వైవిధ్యాన్ని మనం పోషిస్తాయి. సో ఆ విషయం గమనించండి. అయితే జీవ వైవిధ్యత అంటే బయోడైవర్సిటీ అనే పదాన్ని మొదటిసారి ఎవరు ప్రతిపాదించారంటే అది చెప్పిన వారు WG రోజన్ అనే వారు వైవిధ్యత, బయోడైవర్సిటీ అనే పదాన్ని ఆ విధంగా సూచించడం జరిగింది. అంటే జీవ వైవిధ్యత అనే పదాన్ని. తర్వాత నెక్స్ట్ మనకి ఆ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క విల్సన్ అనే ఒక శాస్త్రవేత్త ఈ వైవిధ్యత అనే పదాన్ని, జీవ వైవిధ్యత అనే పదాన్ని బాగా దాన్ని ప్రోత్సహించడం జరిగింది, ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఈ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే మరి నెక్స్ట్ మనము ఈ జీవ వైవిధ్యంలో ఉన్న రకాలపైన మనం డిస్కస్ చేద్దాము. జీవ వైవిధ్యత ఉన్న రకాలపైన డిస్కస్ చేద్దాము. సో జీవ వైవిధ్యతలో ఉన్నటువంటి రకాలు, జీవావరణంలోని భౌమ అంటే భూమిపైన, జలావరణ వ్యవస్థలో గల సమస్త జీవజాతుల మధ్య గల జన్యుపరమైన తర్వాత నెక్స్ట్ జాతుల పరమైనటువంటి ఆవరణ వ్యవస్థల పరమైన తేడాలు వైవిధ్యతలని మనం ఏమంటున్నామంటే జీవ వైవిధ్యం అని చెప్పేసి అంటాము. ఇది 1992లో 1992 సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డిజైన్లో జరిగినటువంటి ఒక జీవ వైవిధ్య సదస్సులో కన్వెన్షన్ ఆన్ ది బయోడైవర్సిటీ పైన ఒక సంవత్సరం కన్వెన్షన్ లో ఆ యొక్క సంవత్సర సదస్సులో జీవ వైవిధ్యం పైన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డెఫినేషన్ ఆధారంగానే 1992లో బ్రెజిల్లోని రియోలో జరిగినటువంటి రియో డిజైనీరో లేదా రియో అంటారు, ఆ సదస్సులో జరిగినటువంటి ప్రపంచ జీవ వైవిధ్య సదస్సులో ఈ బయోడైవర్సిటీ అనే పదానికి ఇచ్చిన నిర్వచనం భాగంగానే ఈ జీవ వైవిధ్యతని మనం 3 రకాలుగా విభజిస్తాం. ఆ నిర్వచనం ఎలా ఉందంటే జీవావరణంలోని భౌమ, జలావరణ వ్యవస్థలో గల సమస్త జీవజాతుల మధ్య గల జన్యుపరమైన, జాతుల పరమైన, ఆవరణ వ్యవస్థల పరమైనటువంటి ఒక వైవిధ్యతని మనం ఏమంటున్నామంటే జీవ వైవిధ్యతగా పిలుస్తాము. దీని ప్రకారం మనం జీవ వైవిధ్యత అనేది ఒక జన్యు వైవిధ్యతగా, జాతుల వైవిధ్యతగా, ఆవరణ వ్యవస్థల పరమైన వైవిధ్యతగా మనం పిలుస్తాము. మరి జన్యు వైవిధ్యత అంటే ఏంటి అంటే భిన్న జాతి జీవుల మధ్య గల జన్యువుల సంఖ్యలోని తేడాలను మరియు ఒకే జాతి జీవుల్లోని జన్యువుల లక్షణాలలో గల తేడాలను మనము జన్యు వైవిధ్యత అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వరి అనేది ఉంటుంది, లేదా ఒక రకమైనటువంటి ఒక మొక్క అనేది ఉంటుంది, సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి మామిడి చెట్టు ఉంటుంది, అందులో విభిన్న రకాలు మనకు కనబడతాయి. అంటే ఒకే సంబంధించినటువంటి జీవిలో ఆ విధంగా విభిన్నమైనటువంటి జన్యువుల సంఖ్యలోని తేడాల వల్ల అవి విభిన్నమైన లక్షణాలను ఆ విధంగా చూపిస్తాయి. అంటే భిన్న జాతి జీవుల మధ్య గల జన్యువుల సంఖ్యలోని తేడాలను లేదా ఒకే జాతి జీవులలోని జన్యువుల లక్షణాలు, ఇక్కడ జన్యువుల తేడా అయితే ఇన్ ద సెన్స్ ఆఫ్ జన్యువుల ఒక లక్షణాలలో తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్క మనకు ఆల్రెడీ తెలుసు వ్యూయర్స్ కి జీన్స్ ఆర్ రిప్రజెంట్ క్యారెక్టర్స్. మన జీన్స్ అనేది జన్యువులు అనేది ఒక లక్షణాలను సూచిస్తాయి. అయితే లక్షణాలని ఆ విధంగా తేడాలను చూపిస్తూ ఉంటాయి వివిధ రకాల జన్యువులు. సో అందుకోసం ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే జన్యు వైవిధ్యత అంటారు. అడుగుతాడు వరిలో ఒక 30 నుండి ఒక 50,000 వరకు వివిధ రకాలైనటువంటి వంగడాలు ఉన్నాయి, అయితే దీన్ని ఏ రకమైనటువంటి వైవిధ్యత అని పిలుస్తారు అంటే అది దట్ ఈస్ కాల్డ్ జన్యు వైవిధ్యత అంటారు.
అలా కాకుండా ఒక సంవత్సరం మామిడిలో నూజివీడు రకానికి చెందిన మామిడి, బంగనపల్లి రకానికి చెందిన మామిడి రకాలుగా పిలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు దీన్ని ఏ రకమైన వైవిధ్యత అంటారు? ఒక ఇలాంటి సిమ్లా ద్రాక్ష లేదా కాశ్మీర్ ద్రాక్ష లేదా కాశ్మీర్ యాపిల్, సిమ్లా యాపిల్ అని డిఫరెంట్ గా ఆ విధంగా వైవిధ్యత ఉంది. ఒకే రకమైనటువంటి ఒక యాపిల్లో, ఒక ద్రాక్షలో దీన్ని ఎలాంటి వైవిధ్యతగా పిలుస్తారంటే అది జన్యు వైవిధ్యతగా పిలుస్తారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోండి. మరొకసారి జన్యు వైవిధ్యత అంటే భిన్న జాతి జీవుల మధ్య గల జన్యువుల సంఖ్యలోని తేడాలని మరియు ఒకే జాతి జీవులలోని జన్యువుల లక్షణాలలో గల తేడాలని మనం జన్యు వైవిధ్యతగా పిలుస్తారు. అంటే ఒకసారి ఒక వివిధ రకాలమైన జీవుల్లో వివిధ రకాల జన్యువులు ఉంటాయి, అంటే అక్కడ జన్యువుల సంఖ్యలో తేడాలు ఉంటాయి. అదే ఒకే జాతి జీవులలో ఏముంటాయంటే జన్యువుల యొక్క సంఖ్య అలానే ఉంటుంది, కానీ జన్యు లక్షణాలు అనేది డిఫరెంట్ ఉంటాయి. ఆ విషయాన్ని కొంచెం డెప్త్ గా మనం ఆలోచించవలసిందిగా మనం గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఏ జాతి జీవులలో కూడా జన్యు వైవిధ్యత అధికంగా ఉంటుందో ఆ జాతి జీవులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శరీర అవయవాల్లో మార్పులు కలుగజేసుకొని ఎక్కువ కాలం అనేది జీవిస్తాయి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకుంటే జన్యు వైవిధ్యత ఎక్కడైతే ఉంటుందో, జన్యు వైవిధ్యత ఎక్కడైతే ఏ జీవులైతే ఎక్కువ సూచిస్తాయో, జన్యు వైవిధ్యత ఏ జీవులైతే బాగా ఆ విధంగా పాటిస్తాయో ఆ జీవులు మారుతున్నటువంటి పరిసరాలకు అనుగుణంగా, మారుతున్నటువంటి ఒక కాలానికి అనుగుణంగా వాటి యొక్క అవయవాల్లో మార్పులు కలుగజేసుకొని అవి ఎక్కువ కాలం మనగలుగుతాయి, ఎక్కువ కాలం ఆ విధంగా మనగడ సాధించగలుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క జన్యు వైవిధ్యత అని చెప్పేసి అంటాము, జన్యు వైవిధ్యత అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఈరోజు ఓకేనా డైనోసార్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అంతరించిపోయి కారణం ఏంటంటే వాళ్ళలో జన్యు వైవిధ్యత అనేది తక్కువ. కానీ ఇంకా జిరాఫీలు ఇంకా కూడా బతుకుతున్నాయి, కారణం ఏంటంటే వాళ్ళలో జన్యు వైవిధ్యత అనేది ఎక్కువగా. దీన్ని బట్టి మనం ఇక్కడ అధ్యయనించడానికి ఆస్కారం ఉంది. తర్వాత మనం గమనిస్తే జాతుల వైవిధ్యత అని చెప్పేసి అంటారు. ఒక జన్యు వైవిధ్యత అంటే జన్యువుల పైన సంబంధించినటువంటి వైవిధ్య లక్షణాలు. జాతుల వైవిధ్యత అంటారు అంటే ఒక ప్రమాణ వైశాల్యంలో నివసించే వివిధ జాతుల మధ్య గల శారీరకమైన తేడాలు మరియు ఒక పరిమాణంలో కూడా జాతుల వైవిధ్యత ఉంటుంది. అంటే ఒక ప్రమాణ వైశాల్యం గల భూభాగంలో ఎన్ని జాతులు నివసిస్తున్నాయి అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉష్ణమండల వర్షాధార ప్రాంతాల్లో కప్పలు, పాములు, కోతులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ అది మనకి ఏంటంటే జాతుల మధ్య వివిధ రకాలైనటువంటి ఒక వైవిధ్యత అనమాట. వివిధ రకాల జాతులు ఒక ప్రమాణమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి వైశాల్యంలో అది ఉండడాన్ని మనకు తెలియజేస్తుంది. సో మరి ఒకే భౌగోళిక ప్రాంతంలో జాతుల వైవిధ్యాన్ని తెలుసుకోవడం అంటే ఆ ప్రాంతంలో జాతుల యొక్క ఆధిపత్యాన్ని, మనం దాని యొక్క సంబంధించినటువంటి సంపన్నత్వాన్ని, సమానత్వాన్ని గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఇది జాతుల ఆధిక్యత ఎలా ఉంటుంది అంటే సంఖ్యాపరంగా ఒక యూనిట్ విస్తీర్ణంలో ఉండే జాతుల సముదాయాన్ని జాతుల ఆధిక్యత అంటారు. అంటే ఒక సంబంధించిన ఒక ప్రమాణంలో, ఒక ప్రమాణ సంబంధించిన ఒక వైశాల్యంలో కానీ, ఒక ఏరియాలో కానీ ఏదైతే జీవులు ఎక్కువగా ఉంటాయో, జాతుల సముదాయం ఉంటుందో, మనము ఆ జాతి ఏ జీవులు ఎక్కువ ఉంటే దాన్ని మనం జాతుల ఆధిక్యతగా పిలుస్తాం. అంటే సంఖ్యాపరంగా ఒక యూనిట్ విస్తీర్ణంలో ఎంత ఉండే జాతుల సముదాయాన్ని మనం ఏమంటాం, జాతుల ఆధిక్యత అంటాము. అది ఒక ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి ఇవి జీవ వైవిధ్యాలను మనం తెలుసుకోవచ్చు అనమాట. జాతుల సమానత్వం ఒక ఆవాసంలో ఉండే వివిధ జాతులకు చెందినటువంటి జీవరాశుల సంఖ్య సమానంగా ఉండడమే జాతుల సమానత్వం. అంటే ఒక ఆవాసంలో ఉండే వివిధ జాతులకు చెందినటువంటి జీవరాశులు ఒకే నెంబర్లో ఉంటే, ఒకే సంఖ్యలో ఉంటే వాటిని మనం ఏమని పిలుస్తున్నామంటే జాతుల సమానత్వంగా పిలుస్తాము. జాతుల బహిర్గత్వం అంటారు. అంటే ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ జాతులకు చెందిన జీవరాశులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే అది జాతుల బహిర్గత్వాన్ని ఆ విధంగా తెలియజేస్తుంది. సో ఇది మనకి జాతుల వైవిధ్యత పైన. జాతుల వైవిధ్యత అనేది జాతుల ఆధిక్యత, జాతుల సమానత్వము, జాతుల బహిర్గత్వం పైన మనం ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఈ జాతుల వైవిధ్యత పైన మనం డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ మనం జీవ వైవిధ్యంలోని మూడవ సంబంధించినటువంటి అంశం, మూడో భాగంగా మనం డిస్కస్ చేసి మూడో రకంగా చెప్తున్నటువంటి ఏదైతే జీవ వైవిధ్యాన్ని మూడో రకంగా చెప్తున్నటువంటి ఆవరణ వ్యవస్థల పరమైనటువంటి వైవిధ్యత. ఈ ఆవరణ వ్యవస్థల పరమైన వైవిధ్యత అంటే ఈ జీవవర్ణంలోని భిన్న
ఆవరణ వ్యవస్థ మధ్య గల తేడాలు, వైవిధ్యతలు అనమాట. అంటే వివిధ ఆవరణ వ్యవస్థల మధ్య గల తేడాలు, వైవిధ్యతలని మనం ఏమని పిలుస్తామంటే ఒక ఆవరణ వ్యవస్థల పరమైనటువంటి వైవిధ్యతగా పిలుస్తారు. అంటే శీతోష్ణ స్థితి, నైసర్గిక స్వరూపాలు, అంటే ఆవరణ వ్యవస్థలు ఇక్కడ శీతోష్ణ స్థితి, నైసర్గిక అంటే నైసర్గిక అంటే భౌగోళిక ప్రాంతం మా స్వరూపాల్లో వైవిధ్యత వల్ల భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య తేడాలు, జాతుల రకాలు కానీ, సంఖ్య కానీ, పరిమాణం కానీ ఈ మొదలైన అంశాల పరంగా మారుతూ ఉంటాయి. సో అలాంటి వ్యవస్థలని మనం, అలాంటి వైవిధ్యతని మనం ఎలా పిలుస్తామంటే ఆవరణ వ్యవస్థల వైవిధ్యతగా పిలుస్తాము. ఆవరణ వ్యవస్థల వైవిధ్యతగా పిలుస్తాం అనమాట. సో ఇది మనకు జీవ వైవిధ్యము. జీవ వైవిధ్యం అంటే ఏంటి సంబంధించినటువంటి విషయాలపైన వాటిపైన మనకు ఇట్లా డిస్కస్ చేశామన్నమాట. సో తర్వాత మరి జీవ వైవిధ్యత సంబంధించిన విషయాలపైన మరికొన్ని అంశాలపైన మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఈ జీవ వైవిధ్యత అనే విషయం పైన మనం డిస్కస్ చేసే క్రమంలో మరి ఈరోజు జీవ వైవిధ్యతలో ఏమవుతుందంటే ఈ బయోడైవర్సిటీ అనేది ఒకటి దానికి విఘాతం వస్తుంది. కారణం ఏంటంటే ఈ యొక్క వన్యజీవులు అంటే పర్టికులర్గా ఏదో అడవులలో